ఒకసారి అందరూ కూడా మీ రెండు చేతులు పైకెట్టి గట్టిగా ప్రభుని స్తుతించారు. ఇంత గట్టిగా ఇంకొకసారి చెప్పగలరా? ఇంకొకసారి స్తోత్రం చేయగలరా? హల్లెలూయా. ఒకసారి నిన్న ఆదివారం చెప్పినది మాటలను ఒకసారి మీకు గుర్తు చేసి నేను తొందరగా ఏం చేస్తానంటే వాక్యంలోకి వెళ్తాను. నిన్న వారము నేను చెప్పిన అంశం ఏంటంటే రోగములు వచ్చుటకు గల కారణాలు. మొదటిది శరీర పాపం వల్ల రోగం వస్తుందని చెప్పాను. రెండవది దేవుడు మహిమ పరచబడడానికి రోగం వస్తుందని చెప్పాను. మూడవది సాతాను వలన వచ్చేటువంటి రోగాలు కూడా ఉన్నాయని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ వారంలో రెండవ భాగాన్ని చెప్తున్నాను. ఈ రెండవ భాగంలో 3 విషయాలే చెప్తాను, ఎక్కువ చెప్పలేక. ఈ యొక్క వారంలో రెండవ భాగం ఇది. రోగములు వచ్చుటకు గల కారణములో 3 విషయాలు చెప్తాను. ఈ రోజు ఈ వారము ఈ రెండవ భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ కూడా మీ బైబిళ్లను తెరచి రాజుల 2వ గ్రంథము, రాజుల 2వ గ్రంథాన్ని అందరూ చూడండి. రాజుల 2వ గ్రంథములో ఈరోజు రోగములో రావడానికి గల కారణం. ఒకసారి మీరు అందరూ వాక్యానికి ముందు ఒక విషయం గమనించండి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా వినాలి మీరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో సమస్య, ఆరోగ్య సమస్య కోసం వెళ్తాం. ఇది దేనికి వచ్చింది అనే దానికి కొన్ని కారణాలు చెప్తారు కదా, కొన్ని కారణాలన్నీ ఉంటాయి కదా. లేకపోతే మనమే చెప్తాం కదా, అమ్మ మీకు ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అని కొన్ని చెప్తే ఇది తినడం వల్ల వచ్చిందో, లేకపోతే ఇలా దీనివల్ల వచ్చింది. కొన్ని కారణాలు మనం కొన్ని బలహీనతల కొరకు మనం చెప్తాం. మనకు అర్థం కాలేదనుకోండి, అది ఎందుకు వచ్చిందో చేసిందో మనకు అర్థం కాలేదనుకోండి, డాక్టర్ని అడుగుతాం, లేకపోతే మన పక్క వాళ్ళని అడుగుతాం, కొంచెం సీనియారిటీ కలిగిన వాళ్ళు అడుగుతాం కదా. అడిగినప్పుడు ఆ డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దీనివల్ల వచ్చింది, దీనివల్ల వచ్చింది అని చెప్తాం. చెప్పినప్పుడు మనం వింటామా కోపడతామా? ఒకసారి అందరూ చెప్పాలి. వింటామా కోపడతామా? వింటాం కదా, ఖచ్చితంగా వింటాను. నేనైతే వింటాను. మీ సంగతి ఏంటంటే మీరు కూడా వింటారనేది ఎవరైనా వినవలసిందే. డాక్టర్ చెప్పినా అమ్మ ఇలా ఈ జబ్బు రావడం, ఈ రోగం రావడం, ఈ బలహీనత రావడం గల కారణం ఇది అని వాళ్ళు చెప్తారు. ఒకవేళ చెప్పకపోయినా ఎందుకు వచ్చిందంటారు, దేని కొరకు వచ్చిందంటారు అన్నప్పుడు వాళ్ళు టెస్టులు చేసినప్పుడు లేకపోతే ఏం చేసినప్పుడు వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం కోపగించుకోం, మనమేమో ఇబ్బంది పడం కదా. మరి అలాగే దేవుడు ఈ లోకంలో ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రోగం అనేది ఎందుకు వస్తుందో, దేనికి వస్తుందో, ఒకవేళ దేవుని వాక్యం నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనము వాక్యం మీద కోపగించుకోవడం, లేకపోతే ఆ వాక్యం మీద మనం విరుద్ధంగా ఉండడం, అదేదన్నా న్యాయం అంటారంటే న్యాయం కాదు. ఎలాగైతే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినప్పుడు వింటాము, అది పాటిస్తాము, దాన్ని పోయేటట్లుగా మనం తెలుసుకుంటాం. అయితే అంతకంటే ఎక్కువ, అంటే మనుషుల కంటే ఎక్కువ దేవుడికి తెలుసు కదా. మనకు సమస్యలు ఏంటో, మన బాధలు ఏంటో, పరిస్థితులు ఏంటో, మనకి ఎందుకు వచ్చిందో, అది ఎలా తగ్గాలో, ఎలా తగ్గుతుందో మనకు చెప్పేది ఎవరంటే అనగా దేవుడు. అయితే ఆ దేవుడే గత వారంలో కానీ లేకపోతే ఈ వారంలో కానీ మీతో వచ్చే వారంలో కానీ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు మనం అందరం కూడా ఏం చేయాలంటే మనం పూచా తప్పకుండా మనము చేస్తే మన రోగ బలహీనతల నుంచి బయటపడతాం, జాగ్రత్త పడతాం, మంచిగా మనం ఉంటాం. కనుక మీరు తీసినట్టు ఈ రాజుల 2వ గ్రంథములో మరొక
రోగముల గురించి దేవుడు బయలుపరుస్తాడు. ఏంటంటే ప్రకృతిలో సాధ్యమైన మరణకరమైన రోగం. మీకు అర్థం అవ్వకపోతే నేను మరోసారి చెప్తాను. ప్రకృతిలో సహజమైన మరణకరమైన రోగం అంటే సహజంగా అందరికీ మరణాలు వస్తాయి కదా అందరూ అనగా సహజంగా వస్తూ ఉంటాయి కదా అందరికీ. పుట్టినవాడు చచ్చిపోవాలి కదా, చచ్చిపోతాడు కదా, అదే అనమాట. సహజంగా అందరికి వచ్చే మరణం అంటే చెప్పుకుంటున్నాం మనం. అయితే ప్రకృతిలో అంటే ప్రకృతి అంటే సృష్టిలో, ఈ సృష్టిలో మనుషులు అందరూ కానీ ఆ ప్రజలందరికీ కానీ సహజమైన కొన్ని మరణాలు ఉన్నాయట, మరణకరమైన రోగాలు ఉన్నాయండి. ఆ రోగం వస్తే ఏం చేయబడతారంట? చనిపోతారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మీరు అండర్స్టాండ్, మీరు మైండ్ ఇక్కడ పెట్టండి. ఇప్పుడు నేను చెప్పే మరణం చూసారా, అది తప్పు చేసో పొరపాటు చేసో లేకపోతే ఎలాగో జీవించో వచ్చే మరణం కాదు ఇది. మీకు అర్థమైందండి? ప్రకృతి సహజంగా మీకు చెప్పాలి అంటే ఒక సామెత, మీ అందరికి తెలిసిన సామెత ఏం తెలుసా? ఆ సామెత ఏం చెప్పంటారా? జ్ఞాపకం ఇప్పుడే మర్చిపోయాను. ఏంటంటే అది మంచి సామెత ఏమండి, కారణం లేకుండా ఎవరు చనిపోతారట. అదే కారణం కూడా కాదు, చాలా కష్టం ఉంటుంది. ఒక మరణం చచ్చిపోవడానికి ఏంటి ఏదో ఒక కారణం. గడ్డి పరక తగిలి పడ్డాడమ్మా చచ్చిపోవడం ఏంటమ్మా, గొప్పు తగిలి పడ్డాడమ్మా చచ్చిపోవడం అమ్మా, ఒక లారీ అలా ఊరినే బాగా కుదరదమ్మా ఊరినే పక్కనే రాసుకుని వెళ్ళిందమ్మా అలా కూడా చచ్చిపోయాడమ్మా, సైకిల్ మీద వెళ్తానండమ్మా ఆవిడ గొప్ప దగ్గర పడిపోయాడమ్మా చనిపోయాడు. అంటే ఏదో ఒక కారణం ఉంటుంది మరణానికి. అదే దీన్ని ఏమన్నా తెలిసే సహజ మరణం. అలాగే ఒక రోగం అనేది వస్తుందండి, శరీరంలో ఒక రోగం అనేది వస్తుంది. అర్థమవుతుందండి? ఒక రోగం అనేది వస్తుంది. ఆ రోగం అనేది అనగా తప్పు చేస్తేనో సాతాను పిడితేనో మన వారంలో చెప్పుకున్నాం. అలాంటి కారణం కాదు ఇది. ఈ కారణం ఏంటంటే ఒక మనిషికి సహజంగా ఏం జరిగిందంటే ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఎక్కడ తీసుకెళ్ళండి? మరణాన్ని తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. దాన్ని మనం ఏం చెప్పుకుంటున్నామంటే తెలుసా, అనగా ప్రకృతిలో ఈ సృష్టిలో సహజ మరణకరమైన రోగం అది. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 1వ వచనాన్ని చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అనగా హిజ్కియా వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెప్పాడు అనే మాట ఇక్కడ కనపడుతుంది. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్తాం. ఇక్కడ కొన్ని విషయాలు మనం మాట్లాడుతూ ముందుకు వెళదాం. ఇక్కడ హిజ్కియా అనేటువంటి వారి గురించి అనేక పర్యాయాలు మనం మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, అనేక సార్లు మనము చదివినప్పుడు మనకు కనబడిన మాట ఏంటో తెలుసండి, ఇతనికి మరణకరమైన ఒక రోగం వచ్చింది. మీరు మర్చిపోకండి, పదే ఇతడు చచ్చిపోవడానికి ఒక కారణం ఉంది. అది ఒక రోగం అంటండి. అయితే ఇతడు యూదా ప్రజలకు లేకే అనగా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యూదా ప్రజలకు రాజుగా అతడు పరిపాలన చేస్తున్నటువంటి రోజులు. అయితే ఇతడు చాలా ప్రార్థనాపరుడు. మీరు అర్థం చేసుకోండి, ఇతడు ప్రార్థనాపరుడు, ధర్మశాస్త్రాన్ని కూడా చదివేవాడు. యాజకులు సేవకులు ఏదైనా చెప్తే తూచా తప్పకుండా చేసేవాడు. దేవుడు అంటే
భయపడి బ్రతుకుతూ దేవుని యొక్క ప్రజలైన వారిని ఏం చేసేవాడో తెలుసండి, ఆ రోజుల్లో చక్కగా పరిపాలన చేస్తున్నట్టు ఒక రాజుగా ఇతను కనపడుతున్నాడు. అయితే ఇతనికి ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే ఒక పుండు అంటండి, ఒక పుండు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. మీకు తెలుసో తెలీదో కానీ మా చిన్నతనంలో శరీరం మీద రాచపుండు అనేవారు. రాచపుండు అంటండి అనేవారండి. రాచపుండు అంటే అది వస్తేనంటే చచ్చిపోతారంట, బ్రతకరంటండి. అది ఆ రాచపుండుని ఏమనేవారంటే క్యాన్సర్ అనేవారు. అంటే బాడీలో ఉన్న ప్రతి దానిని కూడా శక్తి లేకుండా బలహీన పరిచి మనిషి ఏం చేస్తుందంటే చంపేస్తుంది అనమాట. క్యాన్సర్ అంట. అయితే ఇప్పుడు ఈ రాచపుండు ఈ ఒంటి మీద వేస్తుందటండి, శరీరం మీద వేస్తుందటండి. అయితే ఇతనికి కూడా ఎవరికి ఈ హిజ్కియా అనేటువంటి ఈ రాజుకు ఒక పుండు వేయబడ్డదటండి, శరీరం మీద పుండు వేయబడింది అంటండి. ఈ పుండు ఇతనికి ఒక కారణమైందంటండి. దేనికంటే మరణించడానికి కారణం, చచ్చిపోవడానికి కారణమైందంటండి. ఇది ఎవరు చూశారంటే దేవుడు చూశాడు. ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు చూసి ఒక దైవజనుడిని పిలిచాడట. దైవజనుడా, హిజ్కియా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళు, అతడు కొద్ది రోజుల్లో చచ్చిపోవడానికి, మరణించడానికి అతనికి శరీరం మీద, ఒంటి మీద రోగం వచ్చింది. ఆ పుండి వలన అతడు అనగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక అతనిని మరి చనిపోతావు తొందరలో కనుక నీ ఇంటిని చక్కబెట్టుకును అనే విషయాలను అతనికి తెలియచేయమని చెప్పినప్పుడు ఆ దైవజనుడి వెళ్ళాడు. ఆ దైవజనుడి ఎవరంటే యెషయా అనే ప్రవక్త. యెషయా ప్రవక్త మీ అందరికీ తెలుసు కదా. యెషయా ప్రవక్త తెలుసు కదా మీ అందరికీ. ఆ యెషయా అనేటువంటి వాడు ప్రవక్తగా, దైవజనుడిగా ఈ రాజు కాలంలో ఇతడు పరిపాలిస్తున్న రోజులలో ఈ యెషయా అనేటువంటి వాడు దేవుని సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఇందులో 1వ అధ్యాయం 20వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా ఈ హిజ్కియా యొక్క పరిస్థితిని గురించి, మరణమును గురించి, తన బ్రతుకు గురించి తిరిగి విషయాలు చాలా రాస్తాడు. ఇక్కడ ఇది రాజుల గ్రంథంలో రాయబడినమాట. ఇదే విషయాలు ఎవరు యెషయా తన యొక్క గ్రంథంలో రాస్తాడు, యెషయా గ్రంథంలో రాస్తాడు. అది ఎక్కడ ఉంటుందంటే అది కూడా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. నేను అనుకుంటున్నాను 39వ అధ్యాయం అనుకుంటున్నాను. ఒకసారి చూడగలుగుతారా? 39 కానీ 38 కానీ అనుకుంటున్నాను. మొదటి వచ్చిన సరిపోతుంది అంటది అమ్మ. ఎన్నో అధ్యాయము? 39వ అధ్యాయం అంటారు చూడండి. ఆ కాలమందు బబులోను రాజు, అది కాదమ్మా, ఎంతమ్మా? 38వ అధ్యాయం అంటే చూడండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని దగ్గరికి వచ్చి, నువ్వు మరణమగుచున్నావు, బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకును దేవుడు చెప్తున్నాడు అని చెప్పేసి ఈ రాజుల గ్రంథములో ఏదైతే హిజ్కియా గురించి రాయబడిందో అదే విషయంలో యెషయా తన గ్రంథంలో రాశాడు. తర్వాత వెళ్ళి ఇది అది కూడా చదువుకోండి. ఇందులో కొన్ని వచనాలు చదువుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. అయితే ఈ రాజుల గ్రంథంలో ఎక్కువ విషయాలు ఇచ్చాడు. మీకు అర్థమైందండి? రాజుల గ్రంథంలో ఎక్కువ విషయాలు రాశాడు. ఏంటి? హిజ్కియా గురించి, ఈ మరణకరమైన రోగం గురించి, పరిస్థితుల గురించి ఎక్కువ రాశాడు. 39వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో కొన్ని వచనాలను, మాటలను ఏం చేశాడంటే యెషయా రాయలేదు. అర్థమవుతుందండి? అయితే ఇక్కడ ఒక మాట గమనించండి మీరు అందరూ. ఎప్పుడైతే యెషయా వచ్చి లేక ఈ ప్రవక్త వచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు మరణం అవుతున్నావు అన్నాడండి. ఏమండి? ఒకసారిగా డాక్టర్ గారు కానీ నువ్వు చచ్చిపోతావు అని అంటే ఎలా ఉంటుంది చెప్పండి?
ఒక వారం రోజులు చచ్చిపోయే వ్యక్తి, లేకపోతే 10 రోజులు చచ్చిపోయే వ్యక్తి, లేకపోతే ఒక 6 నెలలు చచ్చిపోయే వ్యక్తి అప్పుడు చచ్చిపోతాడు. అందుకని చచ్చిపోతా అన్న సంగతి చచ్చిపోయే వ్యక్తికి ఎవరో చెప్తారని చెప్పరు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా అలాంటి భయపడి ఏమైనా అగత్యం చేసుకుంటారేమో, పరిస్థితులు వేరుగా ఉంటాయేమో, వాళ్ళకు కూడా మమ్మల్ని చెప్పరు. కనుక ఇక్కడ దేవుడు స్వయంగా ఒక దైవజ్ఞుడిని పంపి ఒక రాజుని గురించి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసంటే, నువ్వు మరణం అవుతావు, నువ్వు చనిపోతావు అని చెప్పాడు. ఏమండి చెప్పగానే అతను చేసింది ఏంటో తెలుసా? అతను చేసింది ఏంటో తెలుసా? ఆ రాజు చేసింది ఏంటో తెలుసా? అబ్బాయి ఈ చేపను పట్టుకుని కట్టేసి తోలు తీయండిరా, నాకు ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, నేను ఇంతమంది వైద్యులు చేర్చుకుంటున్నాను అంటే ఆడరాని మాట ఆడుతున్నాడు, పలకరాని మాట పలుకుతున్నాడు. కనుక ఇతడు నోటంటే ఈ మాట రాకూడదు, మరి ఇలాంటి ఇంటికి మాట్లాడుతున్నాడు ఇతను. అతను చెప్పి ఇతను పట్టుకుని మీరు ఏం చేస్తారంటే, మీరు ఏదైనా మరణకరమైన విధిని విధించండి ప్రవర్తన అని చెప్తాడు. అయితే అతడు మాట్లాడిన మాట దేవుని మాటని, అతడు పలికిన మాట దేవుని మాటని, అతడు దేవుని ప్రవక్తని, దేవుడు ఏది చెప్తే అది ఆయన చెప్తాడని సంగతి ఎవరికి తెలుసు అంటే హిజ్కియాకి తెలుసు. కనుక హిజ్కియా ఏం చేశాడో తెలుసండి, వెంటనే మోకరించి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ముందుగా ఒక మాట మనం చదువుదాం. 5వ వచనం చదువుదాం. చూడు, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసి తిని, మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. మొదటి వచనంలో రాయబడి ఏంటో తెలుసు, నువ్వు మరణం అవుతావు అని చెప్పాడు. 5వ వచనంలో ఏంటున్నాడు తెలుసా, నువ్వు బ్రతుకుతావు అని చెప్తున్నాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు గమనించాలి, వాక్యం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదివితే ఏ వచనం ఎందుకు రాశాడో మనం చాలా పరిశీలన చేసుకోండి. మొదటి వచనంలో ఏం చెప్పాడో తెలుసా, హిజ్కియా నువ్వు మరణం అవుతావు, నీ ఇంటిని ఏం చేసుకోమన్నాడు, చక్కబెట్టుకో. నీ బిడ్డలకి ఏం చెబుతావో, నీ భార్యకి ఏం చెబుతావో, పరిపాలన విధానంలో ఎవరికి ఏది అప్పగిస్తావో, రాజ్య సింహాసనం ఎవరికి అప్పగిస్తావో, నీ పరిస్థితులన్నీ కూడా ఏం చేస్తామంటే తెలుసా, నీ మరణాన్ని గురించి నేను చెప్తున్నా. నీ మరణాన్ని గురించి చెప్తున్నాను తెలుసా, నీవు నా పట్ల నీకున్న విశ్వాసం, నా పట్ల నీకున్న నమ్మకము గనుక తర్వాత జరగబోతున్న ఈ యొక్క నీ మరణం తర్వాత పరిపాలన పరిస్థితి విషయంలో చక్కబెట్టుకోవడానికి కొన్ని సంగతులు అనగా చెప్పుకోవడానికి నీకు వార్త వస్తుంది దైవజనుల ద్వారా అని చెప్పి అక్కడ మరణాన్ని గురించి ప్రకటించిన దేవుడే ఏం చేశాడో తెలుసా, ఇక్కడ 5వ వచనంలో నువ్వు బ్రతుకుతావు 3 దినముల తర్వాత దేవుని మందిరములోనికి నీ వెళతావు. అందరూ గట్టిగా స్తుతించగలరా? హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం జరిగిందో అని మనం ఆలోచన చేస్తే అక్కడే రాయబడుతుంది. 2వ వచనం చదవండి. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకుని, అక్కడ ఆగుదాం ఒకసారి అర్థం. అతను వెంటనే ఏం చేశాడు తెలుసా, తన ముఖం ఎక్కడ తిప్పాడంటే గోడ తట్టుకు త్రిప్పి, ఆ తర్వాత యెహోవా అన్నాడు, యెహోవా యథార్థహృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు చేసి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. కంగారు పడలేదు, భయపడలేదు, లేకపోతే చెప్పినాయని అనగా పట్టుకోండి అనలేదు, లేకపోతే నా పరిస్థితి ఇలా అయిపోతుందని భార్య పిల్లలు తీసుకొచ్చానుగా ఏడుతూ ప్రారంభించలేదు. కానీ అతను చేసినది చూసారా, అంటే ఇతనికి ఒక అనుభవం ఉంది, ప్రార్థన అనుభవం.
ఒక అనుభవం ఉంది దేవుని మీద ఆధారపడే అనుభవం, ఒక అనుభవం ఉంది ఏదైనా తప్పు చేస్తే పొరపాటు చేస్తే దేవుని దగ్గర ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నీ కొరకు నేను బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను అనే అలవాటు అతనికి ఉంది. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసంటే అంటున్నాడు యెహోవా యథార్థ హృదయుడనై, అంటే నేను యథార్థంగా నా హృదయము నీకు తెలుసు కదా, యథార్థంగా అంటున్నాడు, యథార్థంగా అంటే చెప్తూ సత్యముతో నీ సన్నిధిని ఎట్లు, సత్యముతో నేను నడుచుకున్నానే కానీ ఎలా పడితే అలా నడుచుకోలేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు, ప్రార్థనలో జీవిస్తున్నప్పుడు, ప్రార్థన పిల్లలమని దేవుని బిడ్డలమైనప్పుడు మనం సత్యముతో నడుచుకోవాలి. ఏది సత్యము ఏది అసత్యము ఏం చేయాలి, తెలుసుకోవాలి. దేంట్లో పడితే దాంట్లో దేవుని పిల్లలుగా ఉన్న మనము ఎలా పడితే అలాగే మనము ఉండకూడదు. నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు అంటే అంత ధైర్యంగాను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తాడో తెలుసంటే, అతడు ప్రార్థించేవాడు, అతడు యథార్థ వృద్ధుడే, ఏ కార్యములైన యథార్థ వృద్ధుడే అనగా ఆయన సంఘం నడుచుకుంటున్నటువంటి వాడు. అంతేకాకుండా అతను అంటున్నాడు సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటున్నావు. ఈ రోజున దేవుని పిల్లలు మనందరం కూడా ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా సత్యముతో ఎలా నడుచుకోవాలో బైబిల్ మనకి నేర్పిస్తాడు, బైబిల్ మనకి చెప్తాడు, లేక దైవజనుడు బోధిస్తాడు. దేవుని స్వరం దైవజనుడి యొక్క నోటి నుంచి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు ఆ టైంలో మనం ఎలా నడుచుకోవాలో ఈ బైబిల్ మనం బోధిస్తూ ఉంటే, మాట్లాడుతుంటే మనం ఏం చేయాలి, గమనించాలి, అలా బ్రతకాలి. ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఇది ఇలాగనే ఉంచండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికకు రండి. ఒక విషయాన్ని మీకు నేను ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని తెరవండి. జాగ్రత్తగా రాసుకునేవాడు రాసుకోండి, వినేవాడు వినండి. 4వ అధ్యాయము 8వ వచనమును చదువుతాం. మెట్టికి సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి నిన్ను గొప్ప చేస్తాయో వాటి మీదే ఏం చేసుకోవాలి. విశ్వాసులారా, సహోదరులారా ఏం చేసుకోవాలి, వాటి మీద మనం ఉండాలి. మన గురి ఎట్టి మీద ఉండాలి. మనం నీ సన్నిధినికి రావడం కదా, అతడు ఎవరండి ఇసుకే అంటాడు, నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో ఎలా నడుచుకున్నా, ఏది న్యాయమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది అపవిత్రమైనదో, ఏది గొప్ప చేసేది, శాంతి తెచ్చేది అంటే నేను పేరు తెచ్చేది. మీరు గమనించాలి, ఏది పేరు తెచ్చేది, నీ పేరు చెడిపోతుందిగా. ఏది న్యాయమైనది, అన్యాయంగా వెళ్తున్నామేమో కదా. అందుకే మన విశ్వాసాన్ని మనం ప్రతిదీ కూడా గమనించాలి. వాక్యం మనకు నేర్పిస్తుంది, నాకైనా నేర్పిస్తుంది. ఎవరిస్తులైన వారు కానీ పెద్దవారైన కానీ గమనించాలి ఈ విషయం. మెట్టికి సహోదరులారా, ఏ యోగ్యతైననో, ఏ మెప్పైన ఉండినేనో, ఏ అంటే ఇక్కడ గమనించాలి, దేవుని పిల్లలై మనం ఉన్నాం చూసారా, ఏ యోగ్యతైన ఉందనుకో అది దేవుని తప్ప ఎక్కడ లేదు. ఏ మెప్పైన ఉందనుకోండి, ఆ మెప్పు ఎక్కడ జరుగుతుంది, ఏంటంటే దేవుని ద్వారానే జరుగుతుంది అంటూ చెప్తూ, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, నాణ్యమైనవో, ఏవి మంచివో, ఆ తర్వాత ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో మీరు ఆలోచించండి. ఏవి శాంతి గలవో, అంటే నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకెళ్తే శాంతి అంటే గొప్పగా చేసేది అనమాట. వాటి మీద ధ్యానమించుకుని గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వచ్చేటి రాజుల గ్రంథంలో ఇతను అంటాడు కదా, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు. ఈ రోజున మన అందరం దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి, కొంతమంది ప్రభు దగ్గరికి నడిపించడానికి, మన కుటుంబాన్ని ప్రభు దగ్గరికి తీసుకురావడానికి, మన పక్క వారిని ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం ఎలా ఉండాలి
అనే విషయాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎవరండి? హిజ్కియా రాజు. నేను ఎట్లు నడుచుకుంటున్నాను. ఈ రోజున వాక్యం నీతో చెప్పడింది, వాక్యం నీతో మాట్లాడింది కనుక నువ్వు ఏటి మీద గురించాలి, ధ్యానం ఉంచాలి అని దేవుడు చెప్తున్నాడంటే ఆ విషయాన్ని మాట్లాడుతూ అంటున్నాడు. అక్కడ అంటున్నాడు నీ సన్నిధిని ఎట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును ఎట్లు చేసేదేనో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలకే కాదు, కుటుంబానికే కాదు, అనగా దేవునికి కూడా తను చేసే విషయాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కదండి, మనం కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈ సన్నిధిలో నేను ఎలాంటి కార్యాలు చేస్తున్నాను కనుక అలాంటి కార్యాలు చేస్తున్నాను చూస్తున్నాను, సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా అంటాం కనుక నేను కార్యాలు నేను చేయడమే కానీ ఇంకా చెయ్యాలి అని కూడా మనం ప్రార్థన చేస్తాం. కనుక ఇక్కడ గమనించవలసి అతను ఏమంటున్నాడో తెలుసంటే, ఇక్కడ నీ దృష్టికి అనుకూలముగా ఎట్లు నడుచుకుంటున్నాను. తనకు అనుకూలంగా నడవలేదంటే దేవుడి సన్నిధిలో తను ఏదనుకుంటే అది తనకి ఇష్టం వచ్చినట్టుగా నడవలేదంటండి. దేవుడు ధర్మశాస్త్రంలో ఏం చెప్పాడో, వాక్యములో ఏం చెప్పాడో ఇక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? నీ దృష్టికి అనుకూలంగా జరిగించుతున్నావు. నీ దృష్టికి అంటే ధర్మశాస్త్రం నాకు ఇచ్చావు కదా, దేవుడి ప్రజలకు ధర్మశాస్త్రం ఇచ్చావు కదా, దేవుడి వాక్యం ఇచ్చావు కదా, అది అనగా ప్రభుత్వం బోధించారు కదా, యాజకులు బోధించారు కదా, అది నేను విన్నాను కదా. ఈ దృష్టికి నేను ఎలాగా నడుచుకుంటున్నాను అని కాడ మనం ఆగాలి. ఒకవేళ నడుచుకున్నాను, ఒకవేళ నడుచుకోకపోతే నేను జాగ్రత్తగా నడుచుకోవాలనుకుంటున్నాను అన్న ఉద్దేశాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఈ తీర్మానం మనకు ఉండాలండి. ఒకప్పుడు మనం నడుస్తాం, ఒకప్పుడు మనం నడలేని స్థితిలో కూడా ఉంటాము. అప్పుడు మనం ఏం చేయాలంటే, అది మనం జ్ఞాపకం వచ్చినప్పుడు, పరిస్థితి మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు, వాక్యం మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఇది అలాగే మనము ఇంతకుముందు నడిచాము, ఇప్పుడు నడవైపోతున్నాం అని చెప్పి వెంటనే రియాక్ట్ అవ్వాలి తప్ప అయ్యో నేను ఎలా ఉన్నానేంటి, నా గురించి ఎలా మాట్లాడుతున్నారేంటి, వాక్యం ఎలా మాట్లాడుతుంది ఏంటి, లేదా ప్రజలు ఎలా మాట్లాడుతున్నారేంటి అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. ఎందుకంటే మనం ఎలాగున్నామో మనకు తెలుసు కదండి. నేను ఎలాగున్నానో నాకు తెలుసు కదా. నేను ఎలాగున్నానో మీకు తెలియకపోతే మీకు నాకు మాత్రం తెలుసు కదా. నేను ఎలాగుంటున్నానో నా మనసుకు తెలుసు. నేను ఎలాగుంటున్నానో నా ఇంటికి అనేది ఉంటుంది కదా, నాకు దానికి తెలుసు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను ఎలాగుంటున్నానో, నీకే తెలుసు తెలియకపోతే. మరి దాన్నైనా ఎందుకు చంపేస్తున్నాం? దాన్ని ఎందుకు చంపేసుకుంటున్నాం మనసు? ఆలోచించండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను చెప్పిన దానికైతే నీకు బాధపడవచ్చు. నీ మనసులోనే నీ మనసే చెప్తుంది కదా. ఏదైతే అనగా దేవుడు మాట్లాడుతున్నాడో, ఏదైతే దైవజనుడు మాట్లాడుతున్నాడో, ఏదైతే వాక్యం మాట్లాడుతున్నాడో అది నీతో మాట్లాడుతున్నదే. తర్వాత దేవుడు నీ హృదయం చెప్తుంది, అయ్యా నువ్వు ఇలా ఉంటున్నావయ్యా, ఇలా ఉంటున్నావయ్యా, ఇలా ఉంటున్నావు చెప్తున్నప్పుడు ఎందుకు ఆ మనసుకి కూడా నువ్వేం చేస్తున్నావంటే చాలా భయంకరంగా దాన్ని కూడా ఏం చేస్తావు, నొక్కేస్తున్నావు. దయచేసి ఈ రోజున వాక్యం చెప్తున్నది, మీరెవరు కూడా మీ మనసు ప్రేరేపిస్తూ ఉంటే, మీ మనసు ఒకవేళ గర్దిస్తుంటే వెంటనే ఏం చేస్తారంటే ఎవరి వలె? హిజ్కియా వలె ప్రార్థించండి, హిజ్కియా వలె దేవుని అడగండి. ఇక్కడ అంటున్నాడు కదా, కన్నీళ్లు విడిచితో యెహోవాకు ప్రార్థన. దేవుని స్తోత్రం. మరి 1వ వచనంలోనేమో హిజ్కియా చచ్చిపోతాడు, మరణిస్తాడని చెప్పిన దేవుడు. మరి 5వ వచనంలోకి వచ్చినప్పుడు నువ్వు బ్రతుకుతావని చెప్పాడు. బ్రతుకుతావన్న దేవుడు అని ఏమన్నాడు? 15 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 15 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతులు పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాలు దేవుని బిడ్డలారా దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, నువ్వు వెంటనే చనిపోతావని నీ మీద చెప్పబడిన మాట ప్రార్థన దేవుడు విన్నాడు. నీ మనసును దేవుడు చూస్తాడు. నీ ఆలోచన తిరిగి దేవుని పట్ల కన్నీళ్లతో కానీ యథార్థతతో కానీ ప్రార్థన చేసి నీ ప్రార్థన వలన ఏమైందో తెలుసా? దేవుడు నిన్ను బ్రతికించడానికి ఆయుస్సును ప్రకటిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకో మాట అన్నాడు, 3 దినముల్లో ఎక్కడికి వెళ్తాను? దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆ ప్రవక్త అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి అంటాడు, ఇలా చెప్తాడు, వినండి జాగ్రత్తగా. ఏమంటో తెలుసా? మీరు అంజూరపు
పండ్లు తీసుకురండి. అంజూరపు పండ్లు తీసుకొచ్చి దాన్ని ఏం చేద్దంటే బాగా దాన్ని దంచి ఆ ముద్ద తీసుకొచ్చి దంచిన ముద్ద తీసుకొచ్చి ఆ రాజుగారికి ఎక్కడైతే చచ్చిపోవడానికి పుండేసిందో ఆ పుండి మీద ఏంటంటే యాత్ర తీసుకురమ్మని స్వయంగా ఆ ప్రవక్త ఏం చేశాడో తెలుసా? ఆ పుండి మీద ఏం చేశాడంటే ఆ ముద్దను తీసుకుని వేసినట్లుగా మనం చూస్తాం. ఎందులో యెషయాలో ఉందమ్మా లేకపోతే ఇందులో ఉందా? 7వ వచనంలో చదువు. పిమ్మట యెషయా అంజూరపు పండ్లు ముద్ద ఒకటి తెప్పించి చెప్పగా వారు దానిని తెప్పించి దేని మీద వేసినట్టండి అనగా ఉరుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడను. హల్లెలూయా. అతడు బాగుపడు. దేవుని కార్యాలు చాలా గొప్పగా ఉంటాయి కదా. ఇదే రాజుల గ్రంథంలో ఒక కుష్ఠరోగు నదిలో 7 వారాల వరకు ఏమైందండి? బాగుపడింది. చూడండి, బాగుపడిపోయింది. ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి అయినట్టు కనుక 7 వారాల వరకు ఏమైపోయిందండి? మామూలు వ్యక్తిగా అయిపోయాడు. అసలు దేవుడు తాను చెయ్యాలనుకున్నప్పుడు చాలా అద్భుతాలుగా ఉంటాడు ఆయన కార్యాలు. ఇక్కడ కూడా వెంటనే ఆ ముద్ద తెచ్చి గారు ఏమైందో తెలుసంటే బాగుపడ్డాడట. ఒక మాట యెషయా అన్నాడు, సరే నేను బ్రతుకుతాను అని మీరు చెప్తున్నారు ప్రవక్త గారు, దేవుడు చెప్పాడని మీరు నా దగ్గర చెప్తున్నారు, నేను కూడా నమ్ముతున్నాను. ఆ దేవుడు అటువంటి వాడే. కానీ నాకు ఏదైనా చూసునుందా? గమనించండి, ఏదైనా చూసునుందా అని అడుగుతున్నాడండి. సూచన ఏదైనా చెప్పగలరంటే అయితే ఒక విషయం చెప్తాను. రాజేనండి హిజ్కియా నీకు ముందుగా పరిపాలన చేసాడు ఒక రాజు. ఒకసారి నేను చూడండి, నీకు ముందుగా ఒక రాజు పరిపాలన చేసాడు. అతని పేరు అహాజు. ఏంటండి? అహాజు అంటే రాజు ఉన్నాడు. అంటే అహాజు గోడ గడియారం ఉన్నది. గోడ గడియారం ఉంటుందండి. మన గోడకు పెట్టిన గడియారాలు ఉంటాయి కదా, గోడ గడియారం ఉంటుంది. ఆ గోడ గడియారం ఉంటుంది, ఎండ గడియారం అంటుందండి. టైం ఎంతో లెక్క చెప్పడానికి ఏంటండి ఒక ఎండ గడియారం. ఇప్పుడు మీరు ఒకసారి ఎప్పుడైనా కానీ అర్ధరాత్రి గడ 12 గంటలకు కానీ 1 గంటలకు వేసి మీరు లైట్ వేసి వినాయక చూడండి, అక్కడ చూడండి, నేను చూడండి, అర్ధరాత్రి గడ 12 గంటలకు 1 గంటకి లేచి లైట్ వేసి గడియారం చూస్తే గడియారం ఏమిటి టిక్ 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 అని ముందుకే కదా వెళ్తుంది. ఇంత గడియారం ముందుకెళ్తుందా? చెప్పండి. వీళ్ళు అంటారో ముందుకు వెళ్తుంది. మరి మీరు చెప్పండి, ముందుకెళ్తుందా? కరెక్టేనా? ఒకవేళ అర్ధరాత్రిగా లేచిన తర్వాత టిక్ 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 వెనక్కి వెళ్ళింది అనుకోండి, చెప్పండి వెనక్కి కానీ వెళ్ళిందంటే పరిస్థితి ఏంటి? అసలు వెళ్తాదా? మీరు ఏమంటే ఇక్కడ వెళ్తాదా అంటే వెళ్దాం, వెళ్ళింది అంటే ఎవరో వెనక్కి తిప్పుతున్నారు అంటే కనపడని తిప్పుతున్నారు, ఎలా తిప్పుతున్నారు అంటే మనం మీరు సినిమాలు చూసినప్పుడు కానీ లేకపోతే అది సీరియల్ చూసినప్పుడు కానీ చూపిస్తారు కదా, దెయ్యం వస్తే అనగా అది గిర్రం తిరుగుద్ది, గిర్రం వెనక్కి వచ్చినట్టుగా వస్తుంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? అప్పుడు మొత్తానికి ఏదో వచ్చేసింది అని చెప్పి భయపడతారు. సరే, అది వదిలిపెట్టేయండి. అది కథో నిజమో ఏదో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం సంగతి నిజంగా కనిపించి తెలుస్తాను. నువ్వు బాగుపడ్డావు, దేవుడు సన్నిధికి వెళ్తాను అనేటువంటి సూచన నీకు ఏదైనా కావాలి అంటే ఒకసారి గడియారం చూడు అన్నాడు. నువ్వు అనగా చూడమని చెప్తే నువ్వు అనగా దేవుని మందిరానికి లేకపోతే వెళ్ళడానికి కొరకు వెళ్ళినప్పుడు గడియారము ఆ మెట్టులు ఉంటాయి కదా, మెట్టులు అంటారు, మెట్టులు ఆ యొక్క ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళేది ఏమవుతుందో తెలుసా? కిందకి వస్తా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఇంకా అర్థం అవ్వాలంటే మీరు బైబిల్ చూసినట్టు చూడండి, అలాగే చూడండి, మీకు అర్థం. ఓకేనా? 8వ వచనం 9వ వచనం చదవగలరా?
అందరూ కూడా బైబిల్ చూడండి, అందరూ చూడండి. 8-9 చూడండి. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకు నేను 3వ దినమున ఆయన మందిరము ఎక్కి పోదుననుటకు చూచిన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెషయాగా చెప్పింది దేవుడే చెప్తున్నాడు. ఆ మాట యెషయాది కాదు. దేవుడు యెషయా ఏమంటే ముళ్ళుని గబగబా వెళ్ళిపోవడానికి, వెనక్కి వెళ్ళిపోవడానికి యెషయా వల్ల నా వల్ల జరుగుతుంటారా? సరే, మీ వల్ల ఏం జరుగుతుంటారా? అవును, దేవుడి వల్లే జరుగుతుంది. యెషయా నోట్లో ఎవరున్నారంట? దేవుని మాట ఉంది. అసలు తాను సెలవిచ్చిన మాట నెరవేర్చుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నేడ 10 మెట్లు నడుచును కదా. మనందరికీ తెలిసింది అదే కదా, ముందుకు నడుస్తుంది తప్ప నీడ వెనక్కి వెళ్తుందండి. ఎండ వస్తుందండి, ఎండ వస్తుంది. 8 గంటలకే ఇక్కడ నేడు చూసాం, 9 గంటలకి అక్కడ చూసాం, 12 గంటలకి ఎక్కడో చూసాం. ఏమవుతుందండి? ముందుకు వెళ్తుందే తప్ప వెనక్కి వస్తుందా? అసలు ఈ టైం ఎలా కనిపెట్టారన్నా? ఇలాగే కనిపెట్టారండి. ఇది ఈ నీడను బట్టే పూర్వీకులు అర్ధరేత్రిగా లేచి టైం వచ్చి చెప్పేవాడు కదా. బయటకు వచ్చి పైకి చూసేవాడు, అంటే ఎన్నిలు చూసి అవి చూసి, లేకపోతే మన మధ్యాహ్నం 12 అయిందని 1 గంట అయిందైనా పరిపాకాడేద్దాం. అప్పుడు గడియారాలు లేదు మన తాత ముత్తాతలు అప్పుడు. అంటే అంటే ఆలోచించండి, ఈ గడియారం ఈ విధంగా కనిపెట్టారు. సరే, కనిపెట్టిన తర్వాత సంగతి దేవుడు చేసిన కార్యాన్ని మనం చెప్పుకుందాం ఇక్కడ. ఏంటండి? నేను 10 మెట్లు ముందుకి నడుచును కదా, అదే 10 మెట్లు ఎదుకగా నడిచిన ఎడలా ఆగండి. చదువుదాం. నేను 10 మెట్లు ముందుకు నడుచును కదా అని చెప్పి అంటాడు. అది 10 మెట్లు వెనకకి నడిచిన ఎడల, అంటే వెనక్కి వెళ్ళిన ఎడల అవునా అవుతుందంటారా? అవ్వదు, జరుగుతుందండి. ఒకవేళ అలాగే జరిగిందని చెప్పుకుని చూసారా, భయపడిపోయి ఏం చేస్తే గుండెలు చచ్చిపోతావు అనమాట. అయితే ఏం జరుగుతుందో తెలుసా? నీవు బాగుపడ్డావనడానికి, నువ్వు స్వస్థపరచబడ్డావనడానికి నీకు సూచనకి ఏంటి తెలుసా? ఈ గడియారం ముందుకు వెళ్ళకుండా ఆగిపోయి ఏం చేస్తుంది? వెనక్కి నడుస్తూ ఉంటుంది. వెనక్కి నడుస్తుంది. చూసుకో అని చెప్పినప్పుడు చూసుకోగానే అతను వెంటనే ఆ సూచన చూసి సరిపోతుంది. సూచన ఇంకేదైనా సూచన కావాలా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తుతించండి, గట్టిగా. బైబిల్లో ఇలాంటి సూచన చాలా ఉన్నాయి. మీరేనండి న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చదివితే తీయొద్దు, చెప్పేస్తాను. నేను గిద్యోను ఉన్నాడు కదా, గిద్యోనుతో దేవుడు అంటాడు, నేను ఈ ప్రజల్ని యుద్ధంలో ఓడిస్తాను, నిన్ను గెలిపిస్తాను, యుద్ధానికి వెళ్ళాను అన్నాడు. అప్పుడు గిద్యోను అన్నాడు, సరే ప్రభువా, నిన్నే గెలిపిస్తాను అని అంటావు, నేను నమ్ముతున్నాను, వెళ్తాను, నువ్వే యుద్ధం చేస్తావు కనుక ఆ యుద్ధంలో నగ్గుతాను, కానీ దానికి ముందుగా నేను నగ్గుతాను అనే దానికి ఒక సూచన చూపిస్తావా అని అడిగాడు. ఏం కావాలి నీకు సూచన అని అడిగాడు. ఇదిగో గొర్రె బొచ్చు తెస్తున్నాను, ఈ గొర్రె బొచ్చు ఏం చేస్తానంటే ఇదిగో ఇంటి ముంగట పెడతాను. ఈ యొక్క సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు బొచ్చుని ఏం చేస్తాను? గొర్రె బొచ్చుని పెడతాను. తెల్లారేటప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ బొచ్చు నిండా మంచు కురవాలి. ఎక్కడ కురవాలంట? ఈ బొచ్చు నిండా, గొర్రె బొచ్చు నిండా మంచు కురవాలి. కానీ ఆ గొర్రె బొచ్చుకి అవతల ఇంత, అంటే ఒక అంగుళం అవతల నుంచి ఎక్కడ మంచు కురవడానికి వెళ్ళా, ఒక అంగుళం అవతలకి తప్ప ఎక్కడ మంచు కురవకూడదు, గొర్రె బొచ్చు మాత్రమే కురవాలని చెప్పేసి అని ఆ బొచ్చు అక్కడ పెట్టి ఎప్పుడు తెల్లారుతుంది అన్నట్టుగా లేచాడు. ఏడు చూడగా గొర్రె బొచ్చు నిండా మంచు లేపుతుంటే నీళ్లు కారుతున్నాయంట. చుట్టుపక్కల అంతా చూసుకున్నాడు, ఏమి లేదంట. దేవుడి స్తోత్రం కాదు. హల్లెలూయా. సరే, గుర్తు వచ్చి కదండి, ప్రభాని ఏమనుకోకే, నేను యుద్ధానికి వెళ్తే నన్ను గెలిపిస్తావు నాకు తెలుసు, నేను నమ్ముతానని తెలుసు, కనుక నువ్వు అలాంటి వాడు, కానీ ఇంకోసారి ఇంకో చూసిన నాకు చూపిస్తావా, నేను గెలుస్తాను, కొంచెం నాకు బలం వస్తుంది, నాకు ధైర్యం వస్తుంది. అంతే కదండి, ఎవరైనా బాగుపడి కార్యం జరిగినప్పుడు మనం చూస్తాం కదా, ఆ సూచనలు చూసినప్పుడు మనకేమవుతుంది?
విశ్వాసం కలుగుతుంది. అబ్బో ఏదో ఒక సూచన కలిగింది, ఆవిడ బాగుపడ్డాడంట, ఆమె స్వస్థపరచబడ్డారంట, ఆయన దేవుడు కార్యం. అందుకని కదా మనం చేసే కార్యాలు నలుగురికి చెప్పాలి. మనకి ఏదైనా కార్యం చేసి జరిగింది అనుకోండి, ఇది జరిగింది అనుకుంటే ఆడేమనుకుంటారు, నేను నా నుంచి నాకు ఇది జరగట్లేదు, ఎక్కడెక్కడికో తిరుగుతున్న పరిస్థితి ఎలా ఉంది, కనుక నేను ప్రభు దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? కార్యం జరుగుతుంది. మీ సూచనలు మీరు చేసిన కార్యాలు కూడా మీరు ఎప్పుడు దాచుకోకూడదు. సరే మరొకసారి అడుగుతున్నాడు, ఇలా అడుగుతుంటే సరే ఏంటి అడుగన్నాడు? ఇది బొచ్చు ఇక్కడ పెడుతున్నాను. ఏ బొచ్చు? బొచ్చు పెడుతున్నాను. ఈ బొచ్చు ఇలాగే ఉండాలి, కానీ చుట్టుపక్కల అంతా మంచి కురవాలి, దీని మీద ఒక్క చుక్క కూడా అనగా వచ్చిందంటే కుదరదు అని వెళ్ళి కొడుకున్నాడు. అంటే ఏమంటే చుట్టుపక్కల అంతా కూడా చెట్లు, పచ్చని ఆకులన్నీ కూడా ఏమైపోయి తెల్లదప్పటికి మంచుతో ఉందంటండి. కనీసం దీనికి చల్లదనం కూడా తాగలేదు. ఏంటి? దేవునికి స్తోత్రం. అంటే సూచనలు అంటే మీకు చెప్తున్నాను, అలాంటి సూచనలు నాకు కూడా చూపించు, నేను బ్రతుకుతాను, నేను బ్రతికాను అనడానికి ఏదైనా సూచన చెప్పు. కానీ వారం రోజులు పోయాక నేను కోరుకుంటాను ప్రభువా అన్న టైప్లో ఎదురు సూచన చూపించమంటే అడిగండి. గడియారము ముందుకు వెళ్ళడం మానేసి ఏమవుతుందంట? వెనక్కి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పిల్లలమైన మీరు గమనించండి, ఇక్కడ హిజ్కియాకు వచ్చిన రోగం ఏంటో తెలుసండి? ప్రకృతి సంబంధమైన సహజ మరణకరమైన రోగం అని తెలుసుకున్నాము. ఈ రెండవ భాగంలో రెండవ మాట మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో తెరిచి చూడండి, చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులోనే ఇది సహజ మరణం అన్నది కదా. మీరు ఇంటికి చదువుకోండి, మళ్ళీ ముందుకు వెళ్దాం. రాసుకుని లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి అక్కడ ఒక అతను మాట చదివేండి. 7వ అధ్యాయం వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోగి అయి సావసిద్ధమనై ఉండెను కదా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. ఇతను కూడా ప్రకృతి సంబంధమైన సహజ మరణకరమైన రోగం అండి ఇది. ఈ రోగం యేసయ్య బాగు చేశాడు. తర్వాత మీరు చదువుకోండి. అంటే ఇలాంటి బైబిల్లో ఎన్నో ఈ రోగాలు ఎందుకు వచ్చినాయో తెలుసండి? అనగా మరణానికే వచ్చినాయి తప్ప ఏదో తప్పు చేసి, పొరపాటు చేసి, అక్రమం చేసి, అన్యాయం చేసి రకరకాలుగా రాలేదు. మొన్న వారం చెప్పుకున్నట్లుగా కాదండి. సరే ముందుకు వెళ్ళిపోదాం. ఇందులో రెండవ మాట ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవటం వల్ల కూడా ఏమొస్తాయంటే రోగాలు వస్తాయంట. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి? దేవుని మాట వినకపోవటం వల్ల కూడా ఏమొస్తాయండి? రోగాలు. ఒక మాట మీ అందరిని అడగాలి. దేవుని మాట ఎక్కడ ఉంది? మీ చేతుల్లోనే ఉందా దేవుని మాట? మీ అందరూ కూడా ఒకసారి దేవుని మాట నా చేతిలో ఉందన్న వాళ్ళకి బైబిల్ పట్టుకుని పైకి చూపించండి. అందరూ చూపించారు. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర, ఇంకో నా దగ్గర ఉందండి, మీరు అందరూ చూపించేదాకా. ఓకే కదా? ఓకే. మీ చేతుల్లో ఉన్నది ఒకసారి మిమ్మల్ని అందరూ నేను అడుగుతున్నాను, దేవుని మాట అంటారా లేకపోతే నేను రాసిన పుస్తకం అంటారా? లేకపోతే మీరు రాసుకున్నారంటారా? ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకం రాసి తీసుకున్నారా? ఇది దేవుని మాట కదా. దేవుని మాట కనుక ఒకసారి అందరూ దేవుని గట్టిగా స్తుతించండి కదా. హల్లెలూయా. ఇప్పుడు ఈ బైబిల్లో ఉన్న మాట దేవుని మాట కనుక ఈ బైబిల్లో ఉన్న మాట మనం వినకపోతే అది మీరే కాదు, మీరే కాదు, ఏ సంఘం వాళ్ళైనా అంతేకాదు, బయట ఉన్నండి ప్రజలే కాదు, ఎవరైనా కానీ దేవుని మాట వినకపోతే వచ్చేటువంటి పరిస్థితి ఏంటో తెలుసంటే మనకు కనపడదు. రోగము. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండము 15వ అధ్యాయంలోకి రండి. తొందరగా నేను చెప్పి ముగిస్తాను. నిర్గమాకాండము 15వ అధ్యాయంలోకి రండి. 26వ వచనాన్ని చదవండి.
మీ దేవుడైన యెహోవా వాక్. ఒకసారి ఆగుతామా, తర్వాత చదువు కానీ మీరు అందరూ తీసుకున్నారండి. ఇక్కడ మీ దేవుడైన యెహోవా వాక్ అన్నాడా వాక్యం అన్నాడా? వాక్యము అన్నా వాక్కు అన్న ఒకటే. అక్కడ వాక్ అన్నాడు, ఓ చోటేమో వాక్యం అన్నాడు. అంటే దేవుడి మాటే కదా. నీ దేవుడైన యెహోవా మాట చెత్తగా ఇని ఎడలా అని కూడా మీరు చదువుకోవచ్చు. లేకపోతే మీ దేవుడైన యెహోవా వాక్యము చెత్తగా ఇని ఎడలా అని కూడా చదువుకోవచ్చు. ఇంకా చెప్పమంటారా? మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా ఇనిన ఎడలా అని కూడా చదువుకోవచ్చు. అందరు గట్టిగా దేవుడి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చదవండమ్మా. ఏంటంటే ఆయన ఆజ్ఞకు విధేయులై. అక్కడ మరొకసారి ఆగుదామా. ఆయన ఆజ్ఞకు విధేయులై అంటే వాక్ అన్నాము మీ చేతిలో బైబిల్, వాక్యం అంటే బైబిల్ అని చెప్పాం. ఆజ్ఞలు అంటే మీ చేతిలో ఉన్న బైబిలే. వాటికి ఏమవ్వాలంటే విధేయులై. విధేయులటువంటి వినటం అనమాట, వినటం అనమాట. విధేయులై. మళ్ళీ ఇక్కడ కట్టడలు అన్నాడు. కట్టడలు అన్న వాక్యమే, కట్టడలు అన్న బైబిలే, కట్టడలు అన్న ఆజ్ఞలే, ఆజ్ఞలు అన్న కట్టడలే. అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. ఒకసారి అందరూ గట్టిగా స్తుతించగలరా? జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మాట వినుట వలన వినకపోవటం వల్ల వచ్చేటువంటి రోగాలు అని మనము చదువుకుంటాం. ఇక్కడ ఆయన మాటను ఎలాగైందండి వినడం కాదండి, శ్రద్ధ కలిగింది. శ్రద్ధ అనేదండి ఇంట్లో పిల్లలైనా, భర్త అయినా, భార్య అయినా, అసలు ఎవరైనా కావచ్చండి. ఏదైనా ఒక విషయంలో శ్రద్ధ లేకపోతే అది చేయలేదు. చేస్తారా? కదా. ఏంటో నీకు శ్రద్ధ లేదేంట్రా? అయితే భర్తను ఏంటి నీకు శ్రద్ధ లేదా? అయితే భార్య భర్త ఏంటి అసలు భారీ బొత్తిగా ఏంటి శ్రద్ధ లేకుండా ఉంటుంది ఏంటి? శ్రద్ధ కనుక చాలా శ్రద్ధగా ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, దేవుని స్తోత్రం చెప్తాను. ఏమంటే దేవుని వాక్యం వినడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, పరిచర్య చేయడానికి అలాగే భయపడుతూ చేయాలి, భయపడుతూ ఉండాలి. మనం ఏదో చేసామన్నట్టుగా మన పరిచర్య భయపడుతూ చేయాలి. ఎవరి పని? దేవుని పని. ఫాస్ట్గా పని కాదు, లేకపోతే సహోదరుల పని కాదు. ఎక్కడ ప్రార్థన పెడతాం సహోదరులు కదా, లేకపోతే మీటింగ్ పెడతాము, ఇది వాళ్ళకి కదా అనే ఉద్దేశం మీరు ఎప్పుడు తెచ్చుకోకూడదు. అక్కడ ఏదైనా పరిచర్య చేయాలనుకుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీరు గమనించాలి. ఇదే విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా సహోదరులు కానీ లేకపోతే ఎక్కడైనా సహోదరులు కానీ ఏ మీటింగ్ కానీ ప్రార్థన కానీ పెట్టినప్పుడు నేను కానీ మీరు కానీ అక్కడ ఏదైనా పరిచర్య జరగాలంటే ఆవిడ కాదు నేను కానీ మీరు కానీ చేసేది ఎవరు చేస్తున్నాం? దేవునికి. అందుకే చాలా శ్రద్ధగా చేయాలి. చేసాములే, వెళ్ళాములే, వచ్చాములే, అలాగే ఎప్పుడు మనకు ఎందుకు తెలుసండి, దేవునికి భయపడుతూ దేవుని పని చేయాలని ప్రభు వాక్యం చెప్పింది. నేను మరలా చెప్తున్నాను, వీళ్ళు ఎవరైనా స్త్రీలైన పురుషులైనా దేవుని పని శ్రద్ధగా చేయడం అనేది చాలా ముఖ్యమైనది అని చెప్తున్నాను. దేవుడు మనం చేస్తున్న ప్రతి పనిని చూస్తాడండి. మీకు అర్థమవుతుంది? దేవుడు మనం చేసే ప్రతి పనిని చూస్తాడండి. అది చాపేస్తున్నావా, ప్రార్థన చేస్తున్నావా, పాట పడుతున్నావా, డ్రమ్ కొడుతున్నావా, లేకపోతే ఏదైనా కూడా సహకరిస్తున్నావా, నీళ్లు చేస్తున్నావా, జాజు కొడుతున్నావా, అసలు ప్రతిదీ కూడా ఎలాగుంటుందో తెలుసండి. మన ఇష్టానుసారంగా మాత్రం ఎప్పుడు చేయడానికి ఊరుకోకూడదు. ఎందుకు చెప్తున్నా తెలుసా? మీరు చేసేది దేవుని పని కనుక ఆయన చూస్తున్నారు. ఉదాహరణకు ఒక మాట చెప్పనా మీకు. కొర్నేలు గురించి మీ అందరికీ తెలుసు కదా. కొర్నేలు గురించి మీకు తెలుసు కదా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో అతడు చేసినవి అంతా కూడా ఎక్కడికి వెళ్ళి ఏంటండి? దేవుడు చూశాడా లేదండి? చెప్పాలి. వెనకాల వాడు చూశాడా లేదా? మరి చూసినప్పుడు మీరు చేసేది భక్తిగా చేస్తున్నావో, భక్తి లేకుండా చేస్తున్నావో, భయంతో చేస్తున్నావో, భయం లేకుండా చేస్తున్నావో, ఉడుకుతో చేస్తున్నావో, ఉడుకు లేకుండా చేస్తున్నావో, వాళ్ళు ఏమని అనుకుంటున్నావో మరి ఆలోచించండి. ఏదైనా దేవుడు చూస్తున్నాడు, కానీ నువ్వు ఏది చేసినా దేవుడు చూస్తున్నాడు కనుక
అనగా భయపడుతూ వణుకుతూ దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. నేను చాలాసార్లు చెప్పిన మరలా చెప్తున్నాను, నేను వణుకుతూ దేవుని పని చేస్తాను. ఉడుకుతూ, నువ్వు చిన్నపిల్లడు అయినా ఉడుకుతూ అనగా దేవుని దగ్గర నేరుగా ఉడుకుతూ దేవుని పని చేస్తాను. ఇది కావాలి దేవుడు కోరుకుంటున్నాడు మిమ్మల్ని. కనుక దేవుని పిల్లలమైన మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసండి, ఇక్కడ దేవుని మాట, ఈ వాక్యములో ఉన్న మాట మనం చేయకపోతే, మీరు అనొచ్చు నేను చేస్తున్నానండి అనేది విషయాన్ని నాతో మాట్లాడితే, ఒకవేళ చెయ్యలేని ఏమన్నా చేస్తున్నామని చూసారా, చేస్తున్నాను అంటున్నావు కదా, అవి ఇలా చూడాలి. నేను దేవుని మాట వింటున్నాను, చేస్తున్నాను అంటున్నావు కదా, నువ్వు చేస్తున్నాను అన్న ఉన్నా చూసారా, అవి మర్చిపోయి ఏ అయితే చేయట్లేదో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ చేయి. దేవుని స్తోత్రం. మళ్ళా చెప్పనా మాట, నేను చేస్తున్నాను అది మర్చిపో. నువ్వు చేస్తున్నావు కదా, మర్చిపోదండి. ఏదైతే చేయట్లేదో దాన్ని ఏం చేస్తావు తెలుసా, అంత జాగ్రత్తగా తడుము. ఏం చేయట్లేదో తడుము, దశభాగాలు ఇవ్వట్లేదా తడుము, ప్రార్థన చేయట్లేదా తడుము, బైబిల్ చదవట్లేదా తడుము, అనగా పాటలు పాడట్లేదా తడుము, తల్లిదండ్రులతో ప్రార్థన చేయట్లేదా, కుటుంబంతో ప్రార్థన చేయట్లేదా, తల్లి తండ్రి ఎవరైనా ఇలాగ మందిరానికి రావట్లేదా తడుము. ఇంట్లో నేను రాలేకపోతున్నాను తడుము. నువ్వు చేసే ఆటలు నేను చేస్తున్నాను దయచేసి చేసే ఆటలు గురించి దేవుడు అడగడు. చేసాట్లు చేసే, కానీ చేయనాట్లు ఇంకా చేయని చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యేకంగా ఏం చెప్పనక్కర్లేదు. అందుకే అన్నాడు, నీ దేవుడని యెహోవా వాక్కు చెత్తగా వినాలి. అంటే బైబిల్లో ఉన్న వాక్కు దేవుడి మాట వినాలి, ఆయన చేయాలి. నీకు అంత కష్టం ఎందుకు వచ్చింది, చేయట్లేదు. నువ్వు ఇన్ని శ్రమలకి ఎందుకు వచ్చింది, ఎన్నిసార్లు దైవజనుడు చెప్పలేదు, వాక్యం మాట్లాడలేదు. ఇప్పుడైనా తిరిగి వచ్చావా దశభాగం విషయంలో, ప్రార్థన విషయంలో, కోటాల విషయంలో, వాక్యం చదవటం విషయంలో, ఆరాధన విషయంలో, భక్తి విషయంలో ముందుకు వచ్చావా? నేనేం తప్పు మాట్లాడుతున్నానండి, బాబు నేనేం తప్పు మాట్లాడుతున్నానా? తప్పు కాదు కదా, మిమ్మల్ని పాడు చేసేది కాదు కదా నేను మాట్లాడేది. చెప్పండి, నేను పాడు చేద్దామా? మీ పిల్లలు కానీ మిమ్మల్ని కానీ పాడు చేసే మాట నేను మాట్లాడేది. దేవుని స్తోత్రం కాదు. దేవుని మాట శ్రద్ధగా కానీ ఇన్ని పాడు చేసేవాడు మాట మాత్రం ఎంత శ్రద్ధగా ఎంతాము అని అంటే, అమ్మో అసలు ఎంత అంతగా. దయచేసి దేవుని మాట విని మరొకసారి చెప్తున్నాను, అది ఎవరైనా సరే దేవుని మాట విని ఒకసారి అందరూ గట్టిగా స్తోత్రం కదా. గనుక దేవుని బిడ్డలారా, మీరు అనగా ఏ విషయాలనైతే అనగా దేవుడు వాక్యంలో దేవుడు ఏది రాయించి ఉంచాడో, ఏది పెట్టాడో వాటిని శ్రద్ధగా విని లేకపోతే చదివి అందులో ఉన్న సంగతులను మీరు చేయకపోతే, అది ఏదైనా కానీ నేనేమంటలేదండో, దేవుడు అంటున్న మాట ఇది. నేనంటే నెరవేర్చబడదు. అర్థమైందా? నేనంటే నెరవేర్చబడుతుందా? ఒకవేళ మీరంటే నెరవేర్చబడుతుందా అని చూద్దాం. నేను అంటాను ఒకవేళ నెరవేర్చబడుతుందా అంటాం. దేవుడు అంటున్నాడు కనుక, దేవుడు చెప్తున్నాడు కనుక ఆయన మాట తప్పకోకుండా జరుగుద్ది. బైబిల్లో చెప్పిన మాట అది నేనైనా మీరైనా. దేవునికి స్తోత్రం కలిగింది. దయచేసి ఒక్కొక్క దాని గురించి చెప్పాలి అని అంటే కుదరదు కానండి. దేవుని ఆజ్ఞను అనగా దేవుని మాటను నువ్వు వినట్లేదంటే నువ్వేమనుకుంటావు తెలుసా, ఇక్కడ చెప్పే వాక్యము వినట్లేదు అది కాదండి. దేవుడు ఏమేం చేయమన్నాడో, ఏం చేస్తే నా పిల్లలుగా ఉంటారన్నాడు, ఏం చేస్తే బైబిల్లో ఆ దేవుని రాజ్యంలో ఉంటారు, లేకపోతే ఈ లోకంలో ఏదైతే సత్కార్యములు చేయమన్నాడో అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనము బైబిల్లోంచే మనం నేర్చుకుంటున్నాం. అవి చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయకోకుండా ఉన్నారు, చాలా మంది చేసిన వాళ్ళు మానేశారు కూడా. దయచేసి ఈ విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నా మాట కాదు, దేవుని మాట అంటే మీరు నిజంగా మీరు మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకసారి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండంలో రండి 28వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. 28వ అధ్యాయం 28 ఆగండి, అక్కడే కదమ్మా. ఈ 28వ అధ్యాయము అందరూ తెరవండి. దీంట్లో సుమారుగా 68 వచనాలు ఉన్నాయండి. ఎన్ని వచనాలు?
ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ కూడా ఒకసారి తెరవండి. ద్వితోపదేశకాండంలో 68 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ మీరు చదివినా నేను చెప్పినా ఈరోజు అవదు కనుక నేను వీటిని 2 భాగాలుగా చేస్తాను. 28 అధ్యాయం 2 భాగాలు చేస్తాను. ఈ 2 భాగాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకునే పిల్లలు చదువుకోండి. ఇది మొదటి నుంచి 14 వచనాలు ఒక భాగం, అర్థమైందండి? ఒక భాగం 15వ వచనం నుంచి 68వ వచనం వరకు కూడా ఒక భాగం. ఈ యొక్క 2 భాగాలలో ఏముందంటే ఆశీర్వాదాలు శాపాలు ఉన్నాయండి. 1 నుంచి 14 వచనాలు ఏమో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వినాలి, ఏమన్నాయి? 15వ వచనం నుంచి 68వ వచనం వరకు కూడా ఏమన్నా తెలుసా? శాపాలు ఉన్నాయి. శాపాలు ఎక్కువ, దీవులు ఎక్కువ అని మనం ఈ యొక్క అధ్యాయం చదివితే ఈ 14 వచనం రాయబడిన 14 వచనం రాయబడిన విషయాలు ఏంటంటే ఇక్కడ ఆశీర్వాదాలు 14 ఉన్నాయి, కానీ ఇక్కడ 15 నుంచి 68 వచనాల్లో రాయబడిన మాటలు అన్ని శాపాలు ఉన్నాయండి. ఎందుకు అనగా ఆశీర్వాదాలు ఎందుకు శాపాలు ఇక్కడ పెట్టాడంటే అక్కడ ఒక మాట చెప్పాడు, నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా. ఇక్కడ కూడా అదే మొదటి వచ్చు, నీ దేవుడే యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న జనముల కంటే నేనేం చేస్తానన్నాడు? హెచ్చించిన అంటే నువ్వు దీవించబడతా అని అనగా ఇక్కడ 28:1 నుంచి 14 వరకు కూడా ఆశీర్వాదాల గురించి చెప్పాడు. నీ పొలం దీవించబడుతుంది, నీ పంట దీవించబడుతుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ పిల్లలు బాగుంటారు, నీ గర్భఫలం బాగుంటావు, నువ్వు ఎక్కడికి వెళ్ళి వద్దెళ్తావు, నీ మీద శత్రువులు రారు, నువ్వు అలాగే ఎలా ఉంటావు అని ఎన్నో గొప్ప గొప్ప ఆశీర్వాదాలన్నీ కూడా ఇచ్చాడు కదా. నీ దేవుడని ఓ మాట వింటి మనం చెప్పుకునే దేవుని మాట వెనకబాటు వల్ల వచ్చే రోగాలు అనమాట. అయితే 17వ వచనంలో ఏం చెప్పాడు? రెండవ భాగాన్ని పెట్టుకోండి. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్త ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకొనని ఎడల నీ దేవుడని యెహోవా సెలవిచ్చిన మాట ఏనని ఎడల ఈ శాపాలన్నీ నీకు. అక్కడేమో 28వ అధ్యాయం 1వ వచనంలో దీవులు వస్తాయి, హెచ్చింపబడతావు అన్నాడు. ఈ 15వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఏనని ఎడల ఇంటేనేమో అక్కడ ఆశీర్వాదం, వినకపోతే పక్కన పెట్టేది వాక్యము, వినకపోతే నీకు వచ్చిన శాపాలు అన్నాడు. అది నేను పెట్టే శాపాలు కాదు, దేవుడు భూమి మీద ప్రతి మనిషి విషయంలో మాట్లాడుతున్న దేవుని మాట. కొన్ని వందలు ఉన్నాయండి ఇక్కడ, కొన్ని వందలు ఉన్నాయి. సరిగాని మిమ్మల్ని అక్కడక్కడ చదవమంటే చదివేయండి వాక్యాలే, దాన్ని వ్యాఖ్యానించండి, ఎందుకంటే చాలా ఉంది. దయచేసి 15 నుంచి కొన్ని వచ్చిన చదవమ్మా, కొంచెం గట్టిగా చదివే. అందరూ చూడండి, మాట చూడండి. చాలా గొప్ప 21 వచ్చింది అంటే అక్కడక్కడ చదువుకున్నాం. చూడండి శాపములు అనమాట. యెహోవా తెగులు అనగా అంటాడు, ఆ 27వ వచనం కూడా వచ్చాయమ్మా. అంటే అన్ని చదివించడానికి లేవు, ఆ మధ్య మధ్య చదివితే మొత్తం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. చదవమ్మా. ముప్పై 6వ వచనంలోకి వచ్చాయమ్మా. అంత చదవకూడదు.
అక్కడ నువ్వు కొయ్య దేవతలను రాజు దేవతలను పూజించదవు. యెహోవాను చెదరగొట్టు చోట ప్రజల విస్మయమునకు సామెతకు ఎందుకు నీవు హేతువైందు? విస్తారమైన విత్తనములు పొలంలో వచ్చేమని విడుదల దండు నీ చెట్టన్నిటిని నీ భూమి పంటను ఆక్రమించుకును. నీ మధ్యలో పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగును. నీ మిక్కిలి తగ్గిపోతావు. అతడు నీకు అప్పించినే గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగానుండును, తోకగానుండును. 52 వచ్చేమ్మా. మరియు నీవు ఆశ్రయించి ఉన్నత ప్రాకారములు గల నీ కోటలో పడవైపోయిన నీ దేశం అంతటా నీ గ్రామాలన్నిటిలోను వారిని ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశం అంతటను నీ గ్రామాలన్నిటిలో నిన్ను ముట్టడి వేయుదురు. అప్పటి ముట్టడిలోను నీ శత్రువులను నిలబెట్టి 59 వచ్చేమ్మా. యెహోవా నీకును నీ సంతతికి ఆశ్చర్యమైన తెగులను కలగజేయును. అవి దీర్ఘకాలమందు గొప్ప తెగులను చెడ్డ రోగములు ఉండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదకి తెప్పించును. అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రతి రోగమును ప్రతి తెగులాన్ని నీకు కలగజేయును. నీవు నీ దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు ఆ జనములలో నీకు నెమ్మది కలగదు, నీ అరకాలికి విశ్రాంతి కలగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలగజేయును. నీకు ఎల్లప్పుడూ ప్రాణభయం కలిగి ఉండును. నీవు రేయింబగలు భయపడదు. నీ ప్రాణము నీకు దక్కనను నమ్మకం నీకు ఏమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయం చేతను నీ కన్ను చూచు వాడి చేతను ఉదయం అయ్యో ఎప్పుడు సాయంకాలం అగునా అనియు సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం అగునా అని అనుకుందు. మరియు నీవు మరి ఎప్పుడు దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమును యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ నువ్వు దాసిలిగా నీ శత్రువులకు మిమ్మును అమర్చూపుకున్న వారందరూ గాని నిన్ను కొనువాడు అక్కడైనా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కట్టి చెప్పండి. నేను అక్కడక్కడ ఈ అధ్యాయంలో 15 వచనాలు చదివించాను. ఇంటికి తర్వాత 28వ అధ్యాయంలో మొదటి నుంచి 14 ఆశీర్వాదాలు, 15 నుంచి 28 వరకు కూడా భయంకరమైన శాపాలు. ఎందుకంటే ఈ దేవుని మాట వినకపోవడం వలన. దేవునికి స్తోత్రం. కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మూడవది ఏంటో తెలుసా? మూడవ మాట ఏంటో తెలుసా? దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడటం వల్ల వస్తుంది కదా రోగాలు. దేవుని స్తోత్రం. సరే, 2 చేతులు పైగా దేవుని కోసం చెప్పండి. నేను తొందరగా 15 నిమిషాల గురించి చెప్తాను. రోగం వచ్చేందుకు గల కారణాలలో ఈ 2వ భాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఈ 2వ భాగంలో మనం ఏం చేసామంటే ప్రకృతి సహజమైన మరణకరమైన రోగాల గురించి మనం మాట్లాడుకున్నాం. రెండోది దేవుని మాట వినకపోవటం వల్ల వచ్చే రోగాలు లేక రోగముల గురించి మాట్లాడుకున్నాం. అని ఇంకా చూస్తే దేవుని సేవకుల యొక్క మాటకు లేకపోతే దేవుని సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల కూడా ఏమవుతుందంటే రోగాలు వస్తాయి. గట్టిగా తెలుసుకోవాలని చెప్పండి. హల్లెలూయా. సంఖ్యాకాండం అందరూ బైబిల్ తెచ్చి చూడండి. 12వ అధ్యాయం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచ్చిన మోషే కూషు దేశపు పిల్లను పెళ్లి చేసుకున్నందుకు గనుక ఎవరంటే మిరియాము తర్వాత ఎవరు అహరోనులను ఎవరి మీద? మోషే మీద వీళ్ళిద్దరు మాట్లాడారు. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఒకసారి నైట్ చూడండి, తొందరగా ముగించుకుందాం. ఇక్కడ మోషే ఉన్నాడు కదా, మోషే అక్క పేరేమో మిరియాము, అన్నగారి పేరేమో అహరోను. వీళ్ళిద్దరు కూడా ఒకే తల్లి పిల్లలు అనమాట. అయితే ఒక రోజున ఒక సందర్భంలో వాళ్ళ అక్క అన్నయ్య ఏం చేశారో తెలిసి, ఇద్దరు కలిపి ఏం చేశారో తెలిసి ఏంటంటే మోషే అనగా మా తమ్ముడే కదా, మా మీద చిన్నోడే కదా అని విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు. దేవుని స్తోత్రం కలిగింది కదా. అందులో చెప్పండి ఏమండి, ఇంట్లో వాళ్ళ ముగ్గురు అక్క అన్నగారు కనుక వాళ్ళేమో ఇతని మీద విరోధంగా మాట్లాడుకుంటుంటే బయటోడికి ఎలా ఉంటుందో చెప్పండి. విరోధంగా మాట్లాడుతుంటే అప్పుడు ఏమవుతుంది? ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తారు? విరోధంగా మాట్లాడతారు కదా. ఇప్పుడు మోషే మీద విరోధంగా మాట్లాడటం ప్రారంభించారు. వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఆడు మా తమ్ముడు,
మన చిన్నోడు అనేటువంటి ప్రస్తావన వాళ్ళకి వచ్చేసింది. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని సేవకుడు కనుక అనే విషయం. ఎందుకంటే చాలాసార్లు మీకు చెప్పిన విషయం చెప్తున్నాను. నేను ఎప్పుడైనా ఇంటికాడ లేననుకోండి, మా నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో నేను ఇంటికాడ లేను, ఎక్కడికైనా లేననుకోండి, ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, మా అబ్బాయి అనే మాట అనేవాడు కదండి. మా అబ్బాయి అనే మాట మాత్రం ప్రస్తావించేవాడు కదా. పాస్టర్ గారు లేరండి, పాస్టర్ గారు ఎవరండి మీరు, ఎందుకు వచ్చారండి, పాస్టర్ గారు గారితో చెప్తాను ఈ మాటే తప్ప. అప్పుడు తర్వాత ఎక్కడ కనపడ్డారు, ఏమండి మీ ఇంటికి వచ్చి ఎవరో ఒక ఆయన ముసలాయన ఉన్నారండి, అడిగాము పాస్టర్ గారు లేరని చెప్పారని అన్నారు. అలాగా ఆయన ఎవరు కదా, మా నాన్నగారండి అని నేను అన్నాను. మీ నాన్నగారా, మీ డాడీయా, మరి మా అబ్బాయి అని అనలేదు ఆయన పాస్టర్ గారు లేరనుకుంది ఎవరు అనుకున్నాను నేను. అంటే ఆలోచించండి, వాక్యము ఆయన అంతలాగా మీకు తెలియదండి. ఆ టైంలో నాకు పరిచర్య చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. మా నాన్నగారు 10 మంది పరిచర్య ఆయన ఒక్కడే చేసేవాడు. మీటింగ్లు ఎట్టాలన్నా అనగా కావులతో నీరు మోసేవాడండి. ఆ పాస్టర్ గారు 3 రోజులు ఉండిపోయేవాడండి. వాళ్ళకి కావాల్సిన అన్ని చేసేవాడు. పెద్ద పరిచర్య చేశాడండి ఆ రోజుల్లో ఆయన. అర్థమవుతుంది. అంటే వాక్యము ఆయనని ఏం చేసిందో తెలుసా, అలాగ ఆలోచింపజేసింది. అంటే ఎవరంట, పాస్టర్ గారు నా కొడుకు కాదు, ఆయన ఎవరంట, సేవకుడు. నేను స్తోత్రం. మా ఊరు వెళ్తానండి. మా ఊరు వెళ్ళినప్పుడు మా చుట్టాలు ఉంటారు కదా, మా ఊరిలో కానీ మా యొక్క మరదలు కానీ లేదా ఎవరైనా కావచ్చు, వాళ్ళు నన్ను ఏమని పిలుస్తారండి, పాస్టర్ గారు నేను పిలుస్తారు. ఒకప్పుడు నన్ను ఏం చేశారు, అబ్బాయి అని పిలిచాడు, స్త్రీని అని పిలిచేవారు, లేదా ఇంకోటి అని పిలిచారు, యారా అని పిలిచేవారు. ఇప్పుడు అలా కదా, ఏమిటండి పాస్టర్ గారిని అది మాట. ఎందుకో తెలుసా, అంటే దైవజనుడు ఎలా పడితే అలాగా. అయితే ఇలా మాట్లాడు. ఇప్పుడు ఈ మోషే మిరియాములు ఏం చేస్తున్నారు, మోషే హోరులు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నీకు గుప్తంగా చెప్పేసి నేను ఒకటి చేస్తాను. ఇందులోనే 12వ వచనం చదవగలరా? తన తల్ల గర్భములో ఉండిన ఆగండి, సరిపోతుంది. సరే, దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కూడా దైవజనుడైన మోషే మీద వ్యతిరేకం. ఏమంటే దైవజనుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు కానీ ఎప్పుడు ఫీడ్ చేయడు. కానీ వ్యతిరేకం ఎప్పుడవుతుందో చెప్పమంటారా? కొంతమంది ప్రజలు దైవజనుడి మీద వ్యతిరేకం ఎప్పుడు చేస్తారో చెప్పమంటారా? వాళ్ళకి నచ్చనిది ఏదైనా చెప్తాను చూసారా, ఎవరికి వాళ్ళకి నచ్చనిది, వాళ్ళకేమో ఇష్టమైంది. నచ్చనిది ఏదో ఉంటుంది కదా, మీకు నచ్చనిది ఏదో ఉంటుంది కదా, ఆ నచ్చనిది అనగా వాళ్ళకేమో ఇష్టమైనది. అప్పుడు అది మాకు ఇష్టమైంది, ఎవరికి ఇష్టం లేదు, దైవజనుడికి ఇష్టం లేదు, లేదా దేవుడికి ఇష్టం లేదు. అప్పుడు విరోధంగా ఏం చేస్తారంటే మాట్లాడడం అనేది చేసుకుంటారు. విరోధంగా ఒక 4 పూజ చేసైనా మాట్లాడుతూ ఉంటుంటారు. అది జరిగింది ఇక్కడ, అదే ఇక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. దయచేసి ఒకవేళ నీకు నచ్చకపోతే ఊరుకో, నచ్చితే మార్చుకో. అలాగే చెప్పండి. మరలా చెప్తున్నాను, నీకు నచ్చకపోతే అలా ఊరుకో. అది తర్వాత దేవుడు నిన్ను ఎలా సరి చేయాలో, నిన్ను ఎలాగ దేవుని కొరకు ఉంచుకోవాలో దేవుడు గెంటాడండి. గెంటేయాలని దేవుడికి నాకు కానీ ఉండదండి. ఎందుకు తెలుసా, దేవుడు ఏ విధంగా నిన్ను ఆయన దగ్గర చేర్చుకోవాలో, నీతో ఎలాగ దేవుడు తన కొరకు అనగా బ్రతికేటట్టుగా చేసుకోవాలో దేవుడికి తెలుసు. అందుకనే కదా నిన్ను దేవుడు మరి మందిరంలో తీసుకొచ్చాడు. అందుకే కదా ప్రభు నీకు పరిచయం అయ్యాడు. కనుక దేవుడు ఎప్పుడు నిన్ను ఏదో రకంగా చేసేస్తాడని నేను చెప్పట్లే, చేయడు. ఒకవేళ చేసేది నుండి చేసేం చేస్తాడు తెలుసా, మరలా నేను మంచివాడిగా చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అదండి, ఏమంటే చేసేది ఏదో ఉందని చూసారా, అంత చేయించుకోవడం అంత అవసరం అంటారా? చెప్పండి, అంత అవసరం అంటారా మనకి? మళ్ళీ తిరిగి మనం దేవుని దగ్గరికి రావాలి కనుక, ప్రభు కొరకే బ్రతకాలి కనుక దయచేసి ప్రభు చిత్రం విరోధంగా వీళ్ళు ఏం చేస్తారో తెలుసండి, మోషే మీద సనిగారు, మోషే మీద మాట్లాడారు. మోషే ఆరోనులు అనగా వీళ్ళు ఒకే కుటుంబానికి కలిగిన వాళ్ళు. మిరియాము ఏం జరిగిందంటే వెంటనే ఆమె యొక్క శరీరం అంతా కూడా కుష్ఠరోగం వచ్చిందండి. సగం మాంసం తినేసిందంటండి. కుష్ఠరోగం రాగానే మొత్తం మాంసం అంతా తినేసింది. మొత్తం చేతులు ఇద్దరికి చూడడానికి ఎవరికి భయం వేసిందండి, ఎవరికి? ఇశ్రాయేలీయులందరికీ భయం పుట్టిందంటండి.
మోషే కూడా భయపడిపోయి గజ్జ 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 వణికిపోయాడటండి, జడిచిపోయాడు. దేవునికి స్తోత్రం కాదు. 7వ వచనం ఒకసారి చదవండి. నేను గూఢభావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడుతున్నాను. చూడండి 6వ వచనం కూడా చదవండి. ఎవరిద్దరు రాగా? ఆరోను మిరియాము రాగా. ఇక్కడ ముగ్గురిని ఎక్కడికి రమ్మన్నాడు? మోషేని, ఆరోన్ని, అలక్కను, మిరియాము ముగ్గురిని ఎక్కడికి రమ్మన్నాడు? దేవుని మందిరానికి రండి అన్నాడు. వారిద్దరు అనగా మోషే రాగా ఆయన మాటలు వినుడి. అట్టివాడు కాదు, ఎట్టివాడు? ఏంటంటే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని మీరు విరోధంగా మాట్లాడతారా? నా ఇల్లంతటిలో నమ్మకం అంటే అంటే నీకు దేవుని మాట చెప్తే, నీకు దేవుని యొక్క సంగతులు చెప్తే, దేవుని యొక్క విషయాలు చెప్పి నేను మంచిగా అనగా ఉండమని చెప్పితే అనగా నువ్వు అనగా నా సేవకుడి మీద నువ్వు తిరగబడతావా? అతడు ఏం చేశాడు? నా విషయంలో నా ఇల్లంతటిలో కూడా నేను అతను చూడగా, నా ఇల్లంతటిలో కూడా, నా పరిచర్య అంతటిలో కూడా నేను చూడగా, నా ఇల్లంతటిలో కూడా సేవకులందరిలో కూడా నమ్మకమైన వాడి గురించి నువ్వు మాట్లాడుతుంది, నమ్మకమైన గురించి నువ్వు అక్కడక్కడ చెప్తుంది, నమ్మకమైన వాడి గురించి అనగా అరును మిరియాము సమాజంలో మీరు మాట్లాడతారా? దయచేసి దైవజనుడు అంటే దైవ సేవకుడు జాగ్రత్త. మీరు పూర్తిగా బైబిల్ చదివితే అర్థమవుతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా యవనస్తుల పిల్లలకి కానీ మీకు కానీ చెప్పేది అంత మన బైబిల్ ఎందుకు చదవమంటారంటే, మీరు మీ అమ్మని అర్థం చేసుకోవాలి, మీ నాన్నని అర్థం చేసుకోవాలి, మీ తమ్ముడిని అర్థం చేసుకోవాలి, మీ అన్నయ్యని అర్థం చేసుకోవాలి, మీ అక్కని అర్థం చేసుకోవాలి, పాస్టర్ గారిని అర్థం చేసుకోవాలి, పాస్టర్ గారిని అర్థం చేసుకోవాలి, దేవుడిని అర్థం చేసుకోవాలి అంటే బైబిల్ చదవాలి. అప్పటి వరకు అమ్మ మాట అర్థమవుతుంది, పాస్టర్ గారి మాట అర్థమవుతుంది, దేవుని మాట అర్థం, చుట్టాల మాట అర్థమవుతుంది, లేదా పట్టాల మాట అర్థం, మంచి చెప్పేవాడి మాట అర్థం అవ్వాలి అంటే అది పెద్దోడు మీకు చెప్తున్నాను, చిన్నోడు కూడా చెప్తున్నాను. ఎవరైనా సరే నాతో సహా ఒకళ్ళు అర్థం చేసుకోవాలి అని అంటే ఏంటండి? దేవుని వాక్యం బాగా చదవడమే కాదండి, అది ఏంటని అర్థం చేసుకుంటే తప్ప ఎవరిని మనం అర్థం చేసుకోలేము, అపార్థమే చేసుకుంటాం. నేను స్తోత్రం. ఒకప్పుడు నన్ను అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మంది ఏం చేసుకుంటారు? చిన్నదానికి కోపమే, పెద్దదానికి కోపమే. తెలుసా, వాళ్ళ దగ్గర మిస్టేక్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పొరపాట్లు ఉన్నాయి, పరిస్థితులు బాగున్నాయి, పరిస్థితులు సరైనగా లేవు, అపార్థంగా ఉంది. అంటే వారిలో ఉన్న విరోధ భావం చూసారో అది తీసుకోలేక, మార్చుకోలేక, ఆ చెడ్డ భావాన్ని తొలగించుకోలేక అది చెప్తున్న వ్యక్తులు, అది ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు? నన్ను అర్థం చేసుకుంటలేదు అనుకుంటున్నారు. అయితే నేను చేసేది చెడ్డ అనేది అనుకుంటున్నారని అనుకుంది. దయచేసి ఈ మాటలు ఒక్కళ్ళ గురించి మాట్లాడే మాట కాదు, ఇది సంఘంలో అనగా చిన్నల మొదలుకుని పెద్దల వరకు మాట్లాడుతున్న దేవుని మాట. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి అనగా దైవ సేవకుడు ఎప్పుడు కూడా నీ కొరకు ప్రార్థన చేసేవాడు. నువ్వు బాధపడితే ప్రార్థన చేస్తాడు, నువ్వు సంతోషిస్తే కూడా ప్రార్థన చేస్తాడు. నా బిడ్డ సంతోషంగా ఈరోజు ఉన్నాడని, బాధపడుతూ ఏడుస్తున్నాడు నా బిడ్డని అనగా ఏడ్చేవాడు ఒక దైవజనుడు తప్ప. దేవుని స్తోత్రం కలిగిన కాక. బైబిల్లో ఒక మాట ఉంది, నీకు తెలియదు, చదివారు దివ్య గ్రంథం ఉంటుంది. ఏముంటుంది తెలుసా? చదువు ఏమో తెలుసా? గిల్గాలులో గుగ్గులవ్వలేదా, ఏ వైద్యుడు లేడా అని మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడంటే గిల్గాలలో గుగ్గులవ్వలేదా? నేను చెప్పరా ఏంటంటే గిల్గాలలో ఏముండాలంట? చెప్పండి, మీరు చెప్పండి. గిల్గాలలో ఏముండాలంట? గుగ్గులో ఉండాలంటండి. గిల్గాలలో వైద్యుడు లేడా? గిల్గాలు ఒక పట్టణం, ఒక ప్రాంతం, అక్కడ ఏం లేదంట. అడుగుతున్నాడు దేవుడు, అడుగుతున్నాడు ప్రభు, అడుగుతున్నాడు, చెప్తున్నాడు, ఏంటి మీరు సరిపిల్లలో గుగ్గులం లేదా? మీరేనాని సరిపిల్లలో అనగా వైద్యుడు లేడా? జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అనండి ఈ సావాసంలో గుగ్గులం లేదా? దేవుని వాక్యము లేదా? గుగ్గులం లేదా? వైద్యుడు లేడా? దైవజనుడు లేడా? వైద్యుడు లేడా? లేడా? ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
తెలుసా? ఈ జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అని అనగా గిల్గాలు లాంటిది అనమాట. అక్కడ ప్రజలకి మధ్యలో ఏముందో తెలుసండి, అనారోగ్యాలు ఉన్నాయి, బలహీనలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా శారీరకంగా దేవునికి దూరమయ్యే పరిస్థితులు ఉన్నాయి. గుగ్గులం ఏంటో తెలుసా? ఔషధము. గుగ్గులు ఏమిటో తెలుసా? మందు. గుగ్గులేమో మందు. గుగ్గులు ఏమిటో తెలుసా? దేవుని వాక్యము. వైద్యుడు ఎవరో తెలుసా? దేవుని సేవకుడు. అంటే ఈడా ఎదుగులేడు ఉన్నాడు కనుక ఉంటుండగా గుగ్గులం చేత నేను బాగు చేయటం, గుగ్గులం చేత బాగు చేయడానికి దేవుని సేవకుడు ఉన్నాడు కనుక మరి నేను మాట్లాడడానికి సరిపోనండి, వైద్యం చేయడానికి సరిపోనా? ఏమో చెప్పనంటే మీకు వైద్యం చేస్తానికి సరిపోనా? ఏమండి అనగా మందులు అనగా అనగా మందు అనేది మీకు బలవంతంగా మీరు ఇష్టం లేకపోయినా కొట్టో తిట్టో అనగా మీకు అనగా లోపల మీ జబ్బులు పోవడానికి బాగు చేయబడడానికి అని మందు వేయటం, గుగ్గులు వేయటం ధర్మం అంటారా అధర్మం అంటారా అని అంటే దేవుని దృష్టిలో ధర్మము. మరి విరోధంగా ఉండేది వాడికి అధర్మంగా కనపడవచ్చు. దేవుని స్తోత్రం కలుగుతుంది. అల్లు చెప్పండి. నేను ఇప్పుడు వస్తున్నాను. ఏ అమ్మా, ఏ అయ్యా, ఏ సోదరి, శనివారం లేదు, మంగళవారం లేదు, ఆరాధన లేదు, అది లేదు, ఇది లేదు, ఒక వారం వస్తే ఒక వారం రావు. నువ్వెవడవయ్యా? ఆయన ఎవరయ్యా? అలాగే చెప్తాడయ్యా. ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు మాట్లాడేది అనుకోండి, మీరేమనుకున్నా మీ ఆయన కాదు మాట్లాడేది, దేవుని సేవకుడికి ఈ విధంగా మాట్లాడాము అంతే. నేను స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా సందర్భం ఉంటుంది, బాగోకపోతే ఎక్కడైనా ప్రత్యేకమైన ఏమైనా పనులు ఉంటే కొన్ని ఉంటాయి చూసారా, వాటి గురించి నేను ప్రస్తావించలేదు. కానీ చూడండి, ఏకంగా ఒకే బాణి అన్నది ఒకే రకంగా ఉంటాయి అనమాట. అడిగాను అనుకోండి, దేవునికి అది పాస్టర్కి విరోధంగా మాట్లాడడం, నువ్వు శ్యామ అనుకుంటున్నావేమో, అది దేవుని మాట. చాలాసార్లు నువ్వు బాగోవాలనే కదా నీ సేవకుడు. కనుక నువ్వు ఆధ్యాత్మికంగా పడిపోయినప్పుడు నీకు బాగుంటలేదు. నీ కొరకు మరొకసారి దేవుని దగ్గరికి వచ్చేవాడు ఎవరండి? దైవజనుడే కదా. మరి అలాంటి దైవజనుడు అమ్మ రావట్లేదు, ఇంటికి రావట్లేదు అడగడానికి ఆ మాత్రం హక్కు లేదా అని అంటే బైబిల్ అన్నాడు, నీకు హక్కు ఉంది అన్నాడు. దైవజనుడా నువ్వు అడగడానికి ఉందని అన్నాడు. నువ్వు ఆశ్వాది గట్టిగా నిలదీసి మాట్లాడడానికి ఉందని వాక్యం చెప్పింది. చెప్పండి. కనుక దేవుని పిల్లలని మీరందరూ కూడా గమనించండి. రోగములు వచ్చడానికి గల కారణం ప్రకృతి సహజమైనది మరణకరమైన రోగాన్ని చెప్పాను. దేవుని మాట వినకపోవటం వలన వస్తాయి రోగాలని చెప్పాను. మూడోది ఏంటో తెలుసా? దేవుని సేవకుల యొక్క అనగా విరోధంగా మనం మాట్లాడకూడదు. పక్క వాళ్ళతో ఆయన ఇలాగన్నాడు అలాగన్నాడు అని మనం మాట్లాడినా అది ఎన్నవాడు కూడా ఏంటి తెలుసండి? దొంగను చూసి ఏకీవించేవాడు ఎవరంటే బైబిల్ చెప్పింది కీర్తన గ్రంథం. అంటే నువ్వు కూడా దేవుని దృష్టిలో అలాగే ఉంటావు. కనుక దయచేసి మనం చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో మనం ఉంటూ ఆరోగ్యము పొందుతూ బలపడుతూ ఆధ్యాత్మిక దేవుని కొరకే మనందరము బ్రతుకున్నట్లుగా ప్రభు మీ అందరికీ కృప చూపి నడిపించును గాక. దేవుని చిత్తమైతే వచ్చేవారు మరొక 3 విషయాలతో 3వ భాగాన్ని మాట్లాడుకుని ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పగలరా? చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి, అందరూ మోకరిద్దాం.